సీత ఇంకా మిమ్మల్ని తిట్టిందేమో అని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. అయినా సీతకి నిన్ను అంత డైరెక్ట్గా తిట్టే ధైర్యం ఎక్కడుంది మహా? ఇంక ఈ గొడవ వదిలేసాయి. ఇంతకీ నన్నెందుకు తిట్టారో చెప్పలేదు మేడం. సీత వాళ్ళని తిట్టలేదు, వాళ్ళు నిన్ను తిట్టలేదు. పంచోడు రాజ్యం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. అనుకోకుంటే అది మన కర్మమని. విన్నావా మహా? ఓ టీచర్ ఏమంటూ వెళ్ళిందో? జరిగింది తన మంచట, అది మన కర్మ అంటోంది. అర్థమైంది అర్చన. దీనికోసం ఆ సీత ఫోన్ నాటకం ఆడిందని కూడా అర్థమైంది. మరెందుకు కోరుకున్నావు మహా? దేనికైనా టైం రావాలి. ముందు ఆ టీచర్ని ఇంట్లోంచి పంపించేసి ఆ తర్వాత సీత పని పడదాం, పగ తీర్చుకుందాం. సీత, ఏమైంది టీచర్? ఎందుకా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నువ్వు నాకు చేసిన సాయం తలుచుకొని సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. నేను మీకు ఏం సాయం చేశాను టీచర్? ఇందాక మీ ఇద్దరత్తలు రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని నన్ను తిట్టారు. నన్ను మాటలతో హింసించి బాధ పెట్టి ఇంట్లోంచి పంపించేయాలనుకున్నారు. అప్పుడు నువ్వొచ్చి మీ ఫ్రెండ్ వంక పెట్టి మీ ఇద్దరత్తల్ని తిట్టావు. లేదు టీచర్, నిజంగానే మా ఫ్రెండ్. నీకు అబద్ధం ఆడటం రాదు సీత. నువ్వు తిట్టింది మీ ఫ్రెండ్ని కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలిసిపోయింది. అంటే నేను దొరికిపోయానా టీచర్? రామ్కి దొరకలేదు. నిజం తెలిస్తే రామ్ నిన్ను కోపడి అసహ్యించుకుంటాడని తెలిసి కూడా ఇంత పెద్ద సాహసం చేశావు. నా గౌరవాన్ని కాపాడావు. నా గురించి ఇంత చేస్తున్న నీకు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. మీ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత టీచర్. మీరు నాకు నాట్యం నేర్పించారు, ధైర్యాన్నిచ్చారు, గెలిపించారు. నా కాపురాన్ని, మా అక్క జీవితాన్ని నిలబెట్టారు. అంతకంటే మీరు నాకు ఏమివ్వాలి? ఇంకా నేనే మీకు రుణపడి ఉన్నాను. నువ్వు నాకు చేస్తున్న సాయంతో పోలిస్తే నేను నీకు చేసింది చాలా తక్కువ సీత. లేదు టీచర్, మీరు నాకు ఒక అమ్మలా తోడున్నారు, దేవతలా ధైర్యాన్నిస్తున్నారు. మీలాంటి మంచి అత్తయ్య ఉంటే ప్రపంచంలో ఏ అత్తాకోడళ్ళు గొడవ పడరు. నువ్వు నా కోడలవడన్నా అదృష్టం సీత. నేనే మీ అత్తయ్యనని చెప్పుకోలేకపోవడం నా దురదృష్టం. మీరు మామని, ప్రీతిని నా పిల్లలు అంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మీరే మా అత్తమ్మ అయ్యుంటే ఎంత బాగుండో అని ఎన్నిసార్లు అనుకున్నానో. మీరు నాతో ఉంటే నా సొంత మనిషితో ఉన్నట్టు ఉంటుంది టీచర్. అందుకే మిమ్మల్ని వదులుకోలేను. మిమ్మల్ని నా బాధ్యతగా తీసుకున్నాను. మీకోసం ఎంత సాహసమైనా చేస్తాను. చాలు సీత, చాలా తృప్తిగా ఉంది. సంతోషంతో మనసు నిండిపోయింది.
నన్ను నీ సొంత మనిషి అంటున్నావు కాబట్టి ఆ చనువుతో చెప్తున్నాను. ఈ ఇంట్లో నువ్వు చేస్తుంది ఒంటరి పోరాటం కాకూడదు. నీకు నీ భర్త అండదండలు ఉండాలి. మామ నాకు తోడుగానే ఉంటున్నాడు టీచర్. తోడుగా అంటే రామ్ నీ ఫ్రెండ్లా కాదు, నీ భర్తలా ఉండాలి. నీకు తన పూర్తి మద్దతు ఉండాలి. మీ ఇద్దరూ ఒక్కటిగా ఉండాలి. ఉంటున్నాం టీచర్. నేనేం చేసినా మామ నాకు ఎదురు చెప్పరు. నేనంటున్నది మీ ఇద్దరూ ఒక్కటవ్వాలని, భార్యాభర్తలుగా సంపూర్ణంగా కలిసిపోవాలని. ఈరోజు రాత్రికి మీ ఇద్దరు అత్తలు మావయ్యలు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారని తెలిసింది. ఈ రాత్రి వాళ్ళుండరు కాబట్టి నువ్వు రామ్ ఒకటే ఎందుకు? ఇదే మంచి టైం. నేను చెప్పింది అర్థమైందా? కానీ మామ ఆ విషయంలో నా మాట వినడు టీచర్. వాళ్ళ పిన్ని చెప్పిందే వింటాడు. నేను చెప్పినట్టు చెయ్యి, రామ్ నీ మాటే వింటాడు. ఈ రాత్రికి మీరొకటవుతారు. సరే టీచర్. ఇంటి నుంచి కాల్ చేస్తున్నారేంటి? హలో. హలో బాబు, నేను. చెప్పండమ్మా. ఆఫీస్లో ఉన్నావా బాబు? అవునమ్మా, వర్క్లో ఉన్నాను. ఎందుకు అడుగుతున్నారు? మరేం లేదు బాబు. మీ నాన్న, బాబాయ్, పిన్ని వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారు. తెలుసమ్మా, పిన్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ప్రీతి, ఉషలు కూడా బయటికి వెళ్తారట. నేను కూడా తెలిసిన వాళ్ళింటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అంటే అందరం వెళ్ళిపోతే ఇంట్లో సీత ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా బాబు. నువ్వు త్వరగా ఇంటికొస్తే బావుంటుంది. సీతకి భయమేం లేదమ్మా, తను ఒంటరిగా ఉండగలదు. ఇంట్లో దొంగలు పడ్డా సరే సీత వాళ్ళని చితక్కొడుతుంది. ఆ, నీకలా అర్థమైందా బాబు? ఇంట్లో సీత ఒంటరిగా ఉందంటే దానర్థం అర్థమైంది టీచర్. నా వర్క్ ఫినిష్ అయింది, ఇప్పుడే బయలుదేరుతాను. నీకోసం సీత ఎదురు చూస్తోంది బాబు. భర్త కోసం భార్య ఇంట్లో ఎందుకు ఎదురు చూస్తుందో తెలుసుగా? తన కోసం భర్త ఏం తీసుకొస్తాడా అని. అర్థమైంది కదా? నాకు అంతా అర్థమైందమ్మా. మీరు ఫోన్ పెట్టేయండి, నేను 10 నిమిషాల్లో సీత ముందుంటాను. సరే బాబు. మహాలక్ష్మి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయారు. ప్రీతి, ఉషన్ కూడా ఏదో ఒకటి చెప్పి బయటికి పంపాలి. టీవీలో పాత సినిమా చూస్తున్నారేంటి? కొత్త సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. మరి వెళ్ళొచ్చుగా. కొత్త సినిమా టికెట్లు ఎవరు ఇస్తారు? నువ్విస్తావా? ఇస్తే వెళ్తారా? నువ్వేమైనా థియేటర్ ఓనర్వా ఏంటి? కాదు, నా దగ్గర డాన్స్ నేర్చుకునే 2 స్టూడెంట్స్ ఇందాక నాకు కాల్ చేశారు. ఈ రోజు రిలీజ్ అయిన కొత్త సినిమాకి టికెట్స్ తీసుకున్నారట. తీరా వేరే ప్రోగ్రాం పడి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. నాకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరికైనా టికెట్స్ ఇవ్వమని చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ టికెట్స్ మీకు ఇస్తాను. వెళ్దామా ప్రీతి? మార్నింగ్ టికెట్స్ కోసం మనం ట్రై చేస్తే దొరకలేదు కదా. ఇప్పుడు ఫ్రీగా టికెట్స్ ఇస్తా అంటుంది. వెళ్దాం. ఏం ఫిక్స్ అయ్యారు? నిజానికి ఆ మూవీ చూడాలని మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయితే టికెట్స్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్తానులే. వద్దు, చూసిన సినిమాలే చూసి బోర్ కొడుతుంది. కొత్త సినిమాకి వెళ్తాం. సరే, నా స్టూడెంట్స్తో మీ సెల్ నంబర్కు ఆ టికెట్స్ ఫార్వర్డ్ చేయమని చెప్తాను.
కొత్త సినిమా మల్టీప్లెక్స్లో ఎంజాయ్ చేసిరండి. ఏమో అనుకున్నాను ప్రీతి, ఈ టీచర్కు మంచి స్టూడెంట్సే ఉన్నారు. అవును, మనకి ఫ్రీగా మల్టీప్లెక్స్లో కొత్త సినిమా చూపించబోతున్నారు. మీరు థియేటర్కి వెళ్ళి కొత్త సినిమా చూడండి. అసలు సినిమా ఇంట్లో ఉంటుంది. సీత రెడీనా? అంతా రెడీ టీచర్, కానీ మల్లెపూలు ఒక్కటే లేవు. ఎవరినైనా పంపించి బయట నుంచి తెప్పించాలి. ఆ పని రామ్ కప్పజెప్పాను. అలా ఇలా చెప్పారు టీచర్. భార్యకు మల్లెపూలు తీసుకురమ్మని భర్తకి చెప్పకూడదా ఏంటి? అంటే అంత ధైర్యంగా ఎలా చెప్పారు అని. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి చెప్పకుండా చెప్పాను. రామ్కి అర్థమైందో లేదో. అంతా అర్థమైందనే చెప్పాడు. రామ్ వద్దని చెప్పలేదా టీచర్? వద్దని ఎందుకు చెప్తాడు? అంటే మహాలక్ష్మికి చెప్పకుండా రామ్ ఏ పని చేయడు. అక్కడే మనం రామ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. సీత అంటే రామ్కి ఇష్టమని మనకి తెలుసు. సీతకు దగ్గరవ్వడం భర్తగా తన బాధ్యతని తెలిసినా మహాలక్ష్మి మాటకు విలువనిచ్చి రామ్ కామ్గా ఉంటున్నాడు. సమస్య అదే కదా టీచర్. మహాలక్ష్మిని కాదని రామ్ సీతకు దగ్గర అవ్వడం లేదు. అవుతారు. ఎందుకంటే సీతను వదిలి రామ్ ఉండలేడు. ఆ ప్రేమను సీత వాడుకోవాలి. అంటే రామ్ను దగ్గర చేసుకోవడం మన సీత టాలెంట్ మీద ఆధారపడి ఉంది. ఏమంటావు సీత? నీకా టాలెంట్ ఉంది కదా? ఊరుకోండి టీచర్. ఈ సిగ్గు మా దగ్గర కాదమ్మా, మీ ఆయన దగ్గర చూపించు. ప్రేమని వాడుకొని రామ్తో ఆడుకో. మీరు మరీ నొప్పిని. ఇలాంటి విషయాలు పిన్నిలు అత్తలే చెప్తారు సీత. లేకపోతే ఇంకెవరు చెప్తారు? మీ ఇద్దరూ నన్ను ఆట పట్టిస్తున్నారు టీచర్. నాకు సిగ్గుగా ఉంది. ఆ ఆ సిగ్గునే దాచుకుని రామ్ దగ్గర బయట పెట్టమంటున్నాను. రామ్ దగ్గరే ఏమీ దాచుకోకు సీత. నీ మనసు విప్పి మాట్లాడు. రామ్ నీ సొంతం. రామ్కు నువ్వు సొంతం. ఈ రాత్రి మీ ఇద్దరి సొంతం. పూలు ఇవ్వండి. ఏ పూలు బాబు? అవి మల్లెపూలు. ఎన్ని మూరలు కావాలి? ఎన్ని మూరలు అంటే కారుకు పెట్టడానికా బాబు? కాదు, మా ఆవిడికి ఇవ్వడానికి. అయితే చాలా పూలు తీసుకెళ్లాలి బాబు. చాలా అంటే ఎన్ని తీసుకెళ్ళాలి? మొదటిసారి మీ ఆవిడకి పూలు కొంటున్నారా బాబు? అంటే తను పక్కన ఉన్నప్పుడు చాలాసార్లు కొనిచ్చాను. తను లేకుండా కొనివ్వడం ఇదే మొదటిసారి. ఈ 4 మూరలు తీసుకోండి. ఆ టీచర్ గారి స్టూడెంట్స్ మూవీ టికెట్స్ ఫార్వర్డ్ చేశారా? ఇప్పుడే చేశారు. అయితే క్యాబ్ బుక్ చేయనా? వెయిట్, నాకెందుకో టీచర్ మీద డౌట్గా ఉంది. డౌట్ ఏంటి?
ఆ టికెట్స్ ఫేక్ అనా లేక మనం థియేటర్కి వెళ్ళి ఫూల్స్ అవుతామనా? కాదు, మనల్ని ఇంత సడన్ గా ఆ టీచర్ మూవీకి పంపిస్తుందంటే ఇందులో ఏదో ట్విస్ట్ ఉంది అనిపిస్తుంది. కరెక్టే ప్రీతి. మనల్ని సినిమా వంకతో బయటకు పంపించి టీచర్ ఇంట్లో ఏమైనా చెయ్యాలనుకుంటుందా? అసలే మమ్మీ డాడీ కూడా లేరు. రామన్నయ్య ఆఫీసులో ఉన్నాడు. మనం కూడా బయటకు వెళ్ళిపోతే టీచర్ ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ఎత్తికెళ్ళిపోతుందా? నాకలా అనిపించట్లేదు. టీచర్ అంతకు మించి ఏదో చేయబోతుంది అనిపిస్తుంది. అంతకు మించి అంటే ఇంకేం చేస్తుంది? ఇంట్లో టీచర్తో పాటు సీత, రేవతి అత్తయ్య, చలపతి మామయ్య కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా టీచర్ దొంగతనం చేయలేరు. వాళ్ళతో కలిసి ఏదో చేయబోతున్నారు. టీచర్ ఏం చేయబోతుందో మనకెలా తెలుస్తుంది? దా పైకి వెళ్ళి చూద్దాం. అదేంటి ప్రీతి, సీతను అందంగా రెడీ చేశారు. తన చేతిలో పాల గ్లాస్ కూడా ఉంది. ఏంటో చూద్దాం పదా. ఈ రాత్రి నీకు తొలి రాత్రి సీత. ఎంతో ముఖ్యమైన రాత్రి కూడా. కాసేపట్లో రామ్ ఇంటికొస్తాడు. ఎలాగైనా ఈ రాత్రి మీరిద్దరూ ఒకటవ్వాలి సీత. ఫంక్షన్కు వెళ్ళినా మీ అత్తయ్యలు మావయ్యలు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ప్రీతి ఉషల్ని కూడా సినిమాకి పంపించాను. వాళ్ళు తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది. చలపతి గారు చాలాసేపటి క్రితం భోంచేసి నిద్రపోయారు. నేను టీచర్ కింద గదిలో ఉంటాం. నిన్ను రామ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మహాలక్ష్మి గురించి పట్టించుకోవద్దు. రామ్ను నీవాడిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రకంగా మీ బంధం ఒక్కటై మీరు కలిసిపోతే ఇక మిమ్మల్ని మహాలక్ష్మి కాదు కదా, ఇంకెవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రిని సద్వినియోగం చేసుకో సీత. రామ్తో సంతోషంగా గడుపు. మీ ఈ తొలి రాత్రికి ముహూర్తాలు లేవు. మీ ఇద్దరి మనసులు రెండు తనువులు కలిసిన క్షణమే మంచి ముహూర్తం. ఈ అవకాశాన్ని వదులుకోకు సీత. మేం కిందకి వెళ్తున్నాం. రామ్ రాగానే ఏం చేయాలో నేను చెప్పింది గుర్తుంది కదా. ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. విష్ యూ గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సీత. అమ్మ టీచర్, నీ మాస్టర్ ప్లాన్ ఇదా? ఇంత పెద్ద కుట్ర చేశావా? పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయం వెంటనే పెద్దమ్మతో చెప్పాలి ప్రీతి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం. ఫంక్షన్కి లేట్ అవుతుంది జన, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఫంక్షన్ ఏమో ఊరి చివర ఫంక్షన్ హాల్లో పెట్టారు. మనం రీచ్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మహా. ఫంక్షన్ అయి మనం రిటర్న్ అయ్యేసరికి తెల్లారిపోతుందేమో అన్నయ్య. ఎంత లేట్ అయినా సరే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇది మహా బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్. మనం కాస్త అర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. పాపం నా ఫ్రెండ్ మనం ఫంక్షన్కి రావట్లేదేమోనని టెన్షన్ అవుతూ ఉంటుంది. ప్రీతి కాల్ చేస్తుందేంటి? హలో ప్రీతి బేబీ, ఏంటి కాల్ చేసావు? మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి పిన్ని. ఎందుకు? ఇక్కడ డాన్స్ టీచర్ పెద్ద ప్లాన్ వేసింది పెద్దమ్మ. ఏం చేసింది? మీరు ఇంట్లో లేరని
రామ్ అన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది పిన్ని. వాట్? మమ్మల్ని కూడా ఇంట్లో లేకుండా సినిమాకి పంపించాలనుకుంది పెద్దమ్మ. మేం తెలివిగా ఆలోచించి తన ప్లాన్ కనిపెట్టాం. అసలు ఏం జరిగింది? ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. జనా, ఇమ్మీడియట్ గా యూ టర్న్ తీసుకో. మనం ఇంటికి వెళ్ళాలి.